స్టడీ అఫీషియల్. ఈ వీడియోలో కూడా తెలుగులో ఉన్నటువంటి మ్యాటర్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో ఉన్నటువంటి మ్యాటర్ ఉంది. దీనిని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాం. ముందుగా క్వశ్చన్ని ఏ విధంగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, మిస్ వరల్డ్ ప్రయాణం నిజాయితీ వ్యక్తిగత బాధ్యత గురించి ఏమి నేర్పింది? మరొకసారి చూడండి, మిస్ వరల్డ్ ప్రయాణం నిజాయితీ వ్యక్తిగత బాధ్యత గురించి ఏమి నేర్పింది? ఏమి నేర్పింది ఇది క్వశ్చన్ని తెలియజేసేటటువంటి వర్డ్ అనమాట. సో దీన్ని WH టైప్ క్వశ్చన్ అని అంటాం. WH టైప్ క్వశ్చన్. WH టైప్ అంటే WHతో కూడినటువంటి పదము అని అర్థం. WH ఉంటుంది ఫస్ట్, WHAT, ఇందులో WH ఫస్ట్ ఉంటుంది. సో ఏమి అంటే ఏమిటి, ఏమిటి అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? వాట్. WHAT, వాట్. ఇక్కడ ఈ వర్డ్ చూడండి, నేర్పింది అంటే ఇది పాస్ట్ని తెలియజేస్తుంది. కాబట్టి మనం ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి వాట్ తర్వాత. వాట్ డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. మూడవ పదంగా మిస్ వరల్డ్ ప్రయాణం అంటే జర్నీ. మిస్ వరల్డ్ జర్నీ మూడవ పదంగా మిస్ వరల్డ్ జర్నీ తీసుకోవాలి. తర్వాత నేర్పింది అనేటటువంటి వర్బ్ని తీసుకోవాలి. నేర్పింది అంటే లర్న్. డిడ్ అంతకుముందే తీసుకున్నాం కాబట్టి డిడ్ లర్న్ అంటే నేర్పింది. గురించి అంటే అబౌట్. నిజాయితీ ఆనెస్టీ వ్యక్తిగత బాధ్యత. వ్యక్తిగత అంటే పర్సనల్, బాధ్యత రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఈ విధంగా మనం కింద కూడా రాసి చూపిద్దాం. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మిస్ థాయిలాండ్ చెప్పినటువంటి ఆన్సర్ చూడండి, మిస్ వరల్డ్ వేదికపై ఉండటం జీవితంలో నాకు లభించిన అతిపెద్ద అవకాశం. ఓకే, ఇది మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాం. మిస్ వరల్డ్ వేదికపై ఉండడం జీవితంలో నాకు లభించిన అతిపెద్ద అవకాశం. ఇందులో మనం సబ్జెక్టుగా మిస్ వరల్డ్ వేదికపై ఉండటం ఇంతవరకు ఫ్రేజ్గా తీసుకోవచ్చు. మిస్ వరల్డ్ వేదికపై ఉండడం. ఇందులో కూడా ఈ వర్బ్ని తెలియజేసేటటువంటి ఈ వర్డ్ ఉండటం ఇది మనం ముందుగా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రిపోజిషన్ పై అది తీసుకోవాలి. తర్వాత మిస్ వరల్డ్ వేదిక ఇంతవరకు తీసుకోవాలన్నమాట. సో బీయింగ్ ఆన్ మిస్ వరల్డ్ స్టేజ్, బీయింగ్ ఆన్ ద మిస్ వరల్డ్ స్టేజ్. దీని తర్వాత మళ్ళీ మనకు జీవితంలో నాకు లభించిన అతిపెద్ద అవకాశం ఇది ఉంది కదా, ఇందులో అతిపెద్ద అవకాశం ఇది తీసుకోవాలి. అతిపెద్ద అవకాశం, ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ద బిగ్గెస్ట్ అంటే అతిపెద్ద, అవకాశం అంటే ఆపర్చునిటీ. తర్వాత నాకు లభించిన, టు మీ, జీవితంలో, ఇన్ మై లైఫ్. జీవితంలో ఇన్ మై లైఫ్. సో మనం దీన్ని ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ టైప్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఉంది కదా, దాన్ని మనం ఒకసారి రాద్దాం. సెంటెన్స్ ఫార్మేషన్లో మనం ఒకసారి దీన్ని రాద్దాం. చూడండి, మిస్ వరల్డ్ ప్రయాణం నిజాయితీ వ్యక్తిగత బాధ్యత గురించి ఏం నేర్పింది ఇది ఉంది కదా. వాట్ ఏమి నేర్పింది అంటే వాట్ డిడ్. ఏమి నేర్పింది ఇప్పుడు రాయొద్దు. వాట్ డిడ్ మిస్ వరల్డ్ జర్నీ ఇంతవరకు రాద్దాం. వాట్, ఇది క్వశ్చన్ అన్నమాట. చూడండి, వాట్ డిడ్ ద మిస్ వరల్డ్ జర్నీ. ప్రయాణం అంటే జర్నీ కదా, మిస్ వరల్డ్ జర్నీ. వాట్ డిడ్ ద మిస్ వరల్డ్ జర్నీ తర్వాత నేర్పింది మెయిన్ వర్బ్. ఇది నేర్పింది, ఇది మెయిన్ వర్బ్. సో పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ఆల్రెడీ డిడ్ రాసాం కాబట్టి ఇప్పుడు వర్బ్ 1 రాయాలి. ఇక్కడ యూ అన్నట్టు యూ కూడా రాసుకుంటే మంచిగా ఉంటుంది. టీచ్ యూ, టీచ్ యూ ఏమి నేర్పింది, టీచ్ యూ. గురించి, అబౌట్. నిజాయితీ వ్యక్తిగత బాధ్యత గురించి కదా, ఇందులో మనం గురించి ఇది ఫస్ట్ రాసుకోవాలి. అబౌట్ ప్రిపోజిషన్గా మనం ఫస్ట్ రాసుకోవాలి. అబౌట్. ఆనెస్టీ, నిజాయితీ అంటే ఆనెస్టీ. అండ్ వ్యక్తిగత అంటే ఏంటి? పర్సనల్ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. వాట్ డిడ్ ద మిస్ వరల్డ్ జర్నీ టీచ్ యూ అబౌట్ ఆనెస్టీ అండ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. రైట్, ఓకే.
మిస్ థాయిలాండ్ చెప్పినటువంటి ఆన్సర్ చూడండి. మిస్ వరల్డ్ వేదికపై ఉండడం జీవితంలో నాకు లభించిన అతిపెద్ద అవకాశం. ఇందులో మిస్ వరల్డ్ వేదికపై ఉండడం, ఈ ఉండడం అనేటటువంటి ఈ వర్బ్ను తెలియజేసేటటువంటి బీయింగ్ రాశాక ఇక్కడ ఆన్ ప్రిపోజిషన్ రాయాలి. దాని తర్వాత మనము మిస్ వరల్డ్ వేదిక, మిస్ వరల్డ్ స్టేజ్ అని రాయాలి. ఇది థర్డ్ వర్డ్, మూడవ పదంగా రాయాలి. సో చూడండి, ఉండటం, ఉండటం అంటే బీయింగ్, బీయింగ్ ఉండటం. ఎలా ఉండడం? బీయింగ్ ఆన్ ద మిస్ వరల్డ్ స్టేజ్, మిస్ వరల్డ్ వేదికపై అని అర్థం. బీయింగ్ ఆన్ ద మిస్ వరల్డ్ స్టేజ్, మిస్ వరల్డ్ వేదికపై ఉండడం అతిపెద్ద అవకాశం, అతిపెద్ద అవకాశం. ఇక్కడ మనం ఒక వర్బ్ రాయాలి, వాజ్. మరి వాజ్ ఎందుకు రాయాలి అని అంటే బీయింగ్ ఆన్ ద, ఆల్రెడీ ఉండటం అని చెప్తున్నాం అంటే పాస్ట్ టెన్స్ రిఫర్ చేస్తుంది కాబట్టి వాజ్ రాయాలి. వాజ్ ద అతిపెద్ద, బిగ్గెస్ట్, అతిపెద్ద అంటే బిగ్గెస్ట్. అవకాశం అంటే ఏంటి? ఆపర్చునిటీ, ఆపర్చునిటీ, బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఎవరికి? టు మీ, నాకు, నాకు లభించిన ఉంది కదా, నాకు జీవితంలో, ఇన్ మై లైఫ్, జీవితంలో, ఇన్ మై లైఫ్. ఓకే, ఈ ప్రయాణం నాకు చాలా అంశాలు నేర్పింది. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఈ ప్రయాణం అనేది సబ్జెక్ట్. ఈ ప్రయాణం, ఈ ప్రయాణం నాకు నేర్పింది. ఈ ప్రయాణం అంటే ఏంటి? దిస్ జర్నీ, దిస్ జర్నీ, దిస్ అంటే ఈ, జర్నీ ప్రయాణం, దిస్ జర్నీ ఈ ప్రయాణం నేర్పింది. ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ హ్యాజ్, టాట్, టీచ్, టాట్, టాట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అనమాట. నేర్పింది అంటే పాస్ట్ టెన్స్ నే రిఫర్ చేసిన మనం దీన్ని రీసెంట్ గా ఉన్నటువంటిది కాబట్టి, రీసెంట్ యాక్షన్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాం. హ్యాస్ టాట్ మీ ఏం నేర్పింది? మెనీ, చాలా, థింగ్స్ అంశాలు, చాలా అంశాలు నేర్పింది. దిస్ జర్నీ హ్యాస్ టాట్ మీ మెనీ థింగ్స్. ప్రజలను నడిపించడానికి ఉత్తమ మార్గం మీ చర్యలతో గౌరవప్రదంగా వ్యవహరించడమే. ఈ సెంటెన్స్ చూడండి, కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ ట్రై చేద్దాం. ఇందులో ఉత్తమ మార్గం అనేది సబ్జెక్ట్ అనమాట. దీని తర్వాత నడిపించడానికి, కి అనేది ప్రిపోజిషన్, తర్వాత నడిపించడానికి. ఉత్తమ మార్గం, ఎవరిని నడిపించడానికి? ప్రజలను, ప్రజలను. ఎలా, ఎలా నడిపించడానికి అంటే ఇక్కడ ప్రజలను వ్యవహరించడమే అంటే టు బి అని చెప్పాలి. గౌరవప్రదంగా నడిపించడానికి, వ్యవహరించడమే, వ్యవహరించడం అంటే టు బి అని చెప్పొచ్చు. సో ఎలా అంటే మీ చర్యలతో, ఎలా నడిపించాలంటే మీ చర్యలతో, విత్ యువర్ యాక్షన్స్ అని చెప్పాలి. ద బెస్ట్ వే, ఉత్తమ మార్గం, ద బెస్ట్ వే టు లీడ్, దేనికి? ఎవరు నడిపించడానికి? పీపుల్. ద బెస్ట్ వే టు లీడ్ పీపుల్. ఎలా? టు బి రెస్పెక్ట్ఫుల్, టు బి రెస్పెక్ట్ఫుల్, గౌరవప్రదంగా. ఎలా, ఏ విధంగా అంటే మీ చర్యలతో, మీ, యువర్, తో, విత్, విత్ యువర్, తో ఫస్ట్ రాసి మీ అనేది తర్వాత రాసుకోవాలి ఇంగ్లీష్లో రాసేటప్పుడు. విత్ యువర్, విత్ అంటే తో, యువర్, మీ, చర్యలు, యాక్షన్స్, విత్ యువర్ యాక్షన్స్. ఓకే, అదైపోయింది. మాటల కంటే చేతలే గొప్పవి, మాటల కంటే చేతలే గొప్పవి, మాటల కంటే చేతలే. ఓకే, ఇక్కడ మాటల కంటే చేతలే గొప్పవి, చేతలే గొప్పవి అనేది ఫస్ట్ రాయాలి. ఇక్కడ హ్యాండ్స్ కాదండి, యాక్షన్స్ అని చెప్తే బాగుంటుంది. చేతులు కాదు, హ్యాండ్స్. హ్యాండ్స్ ఆర్ గ్రేటర్, హ్యాండ్స్ ఆర్ గ్రేటర్ దాన్, THAN, ఏఎన్ అంటే కంటే, గ్రేటర్ దాన్ వర్డ్స్, వర్డ్స్. ఓకే, నేను ఎప్పుడైనా నమ్మేది ఒకటే, నేను ఎప్పుడైనా నమ్మేది ఒకటే. నేను అనేది సబ్జెక్ట్,
ఎప్పుడైనా అది అడ్వర్బ్. నమ్మేది ఇది వర్బ్. ఒకటే చూద్దాం ఇప్పుడు. ఐ హ్యావ్ బిలీవ్డ్. ఐ హ్యావ్ ఆల్వేస్ ఎల్లప్పుడు. ఓకే, ఐ హ్యావ్ ఆల్వేస్ బిలీవ్డ్. నేను ఎల్లప్పుడూ నమ్మేది ఒకటే. ద సేమ్ థింగ్. ఒకటే ఒకటే అంటే ద సేమ్ థింగ్. సేమ్ టు యూ అంటాం చూడండి, ఆ విధంగా ద సేమ్ థింగ్ అన్న చెప్పాలి. ఐ హ్యావ్ ఆల్వేస్ బిలీవ్డ్ ద సేమ్ థింగ్. నేను ఎల్లప్పుడూ నమ్మేది ఒకటే. మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు. ఓకే, యూ కెన్ బి ఎనీవన్. యూ కెన్ బి ఎనీవన్. మీరు ఎవరైనా కావచ్చు. యూ కెన్ బి ఎనీవన్. మీరు ఎవరైనా కావచ్చు. మీ వయసు ఎంతైనా కానీ, మీ వయసు ఎంతైనా ఉండని అన్నట్టు అర్థం. అంటే నో మ్యాటర్ అంటే ఏం పర్వాలేదు అని అర్థం. నో మ్యాటర్ హౌ ఓల్డ్ యు ఆర్. నో మ్యాటర్ హౌ ఓల్డ్ యు ఆర్. మీరు మీ వయసు ఎంతైనా ఉండనియండి, దాంట్లో ఏం పర్వాలేదు అని అర్థం. నో మ్యాటర్ హౌ ఓల్డ్ యు ఆర్. మీరు ఎలాంటి హోదాను కలిగి ఉన్నా అంటే కలిగి ఉండొచ్చు అని అర్థం. మీరు ఎలాంటి హోదాను కలిగి ఉన్నా పర్వాలేదు అని అర్థం. సో మళ్ళీ ఈ విధంగానే నో మ్యాటర్ వాట్ స్టేటస్. వాట్ స్టేటస్. స్టేటస్ అంటే హోదా. వాట్ స్టేటస్ యూ హ్యావ్. నో మ్యాటర్ వాట్ స్టేటస్ యూ హ్యావ్ అంటే నీవు ఎలాంటి హోదాను కలిగి ఉన్నా, మీ ప్రక్కన ఎల్లప్పుడూ ఒక వ్యక్తి ఉంటారు. మీరు ఏ హోదాలో ఉన్నా ఎల్లప్పుడూ మీ ప్రక్కన ఒకరు ఉంటారు అని అర్థం. మీ పక్కన ఒకరు ఉంటారు. సో మనము ఒక వ్యక్తి ఉంటారు అని ముందుగా చెప్పాలి సబ్జెక్ట్గా. సో ఆల్వేస్ ఎల్లప్పుడూ. దేర్ విల్ బి ఆల్వేస్. దేర్ విల్ బి ఏ పర్సన్. దేర్ విల్ బి ఏ పర్సన్. ఒకరు ఉంటారు, ఒక వ్యక్తి ఉంటారు. బిసైడ్ యూ లేదా బై యువర్ సైడ్. బై యువర్ సైడ్. దేర్ విల్ బి ఏ పర్సన్ ఆల్వేస్ బై యువర్ సైడ్. వారు చిన్నపిల్లవాడైనా పెద్దవాడైనా మీ తల్లిదండ్రులైనా కావచ్చు. రైట్. వారు అనేది సబ్జెక్ట్. ఫస్ట్ దే రాయాలి. దే కుడ్ బి కావచ్చు అని చెప్పడానికి కుడ్ బి. దే కుడ్ బి ఏ చైల్డ్. దే కుడ్ బి ఏ చైల్డ్. అండ్ అడల్ట్ పెద్దవాడైనా కావచ్చు, అడల్ట్. ఈవెన్ కూడా. ఈవెన్ యువర్ పేరెంట్స్. ఈవెన్ యువర్ పేరెంట్స్. ఓకే, మీ తల్లిదండ్రులైనా కావచ్చు. వారే మిమ్మల్ని ఆదర్శంగా చూస్తారు. వారే మిమ్మల్ని ఆదర్శంగా చూస్తారు. వారే అది సబ్జెక్ట్. చూస్తారు వర్బ్ రాయాలి సెకండ్. వారే దే. వారే అంటే దే. సీ యూ. వారే చూస్తారు. సీ యూ మిమ్మల్ని చూస్తారు. యాజ్ యాన్ ఐడియల్. యాజ్ యాన్ ఐడియల్. ఐడియల్ అంటే ఏంటి? ఆదర్శం. వారే మిమ్మల్ని ఆదర్శంగా చూస్తారు. ఈ విధంగా మనం తెలుగు మ్యాటర్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఇంగ్లీష్ మీద కొంచెం కొంచెంగా గ్రిప్ వస్తుంది. మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే ఎండ్ వరకు చూడండి. ప్లస్ షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.